ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్తో పాటు ఓవర్సీస్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 144 కోట్లను వసూలు చేసింది. హోంబలే ఫిలిప్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ హాలీవుడ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడట. ఈ సందర్భంగా సలార్ 2తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. అద్భుతమైన స్క్రిప్ట్, టాలెంటెడ్ టీంతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఈ ప్రాజెక్టు చేయాలని భావించినట్లు వెల్లడించారు. సలార్లోని కథనం, క్యారెక్టర్ బాగా ఆకర్షించినట్లు చెప్పారు. తన కెరీర్లోనే భిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సరికొత్త సవాల్తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగినట్లు వెల్లడించారు. బాహుబలి సినిమా తన కెరీర్కు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అత్యుత్తమంగా రావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక యాక్షన్ సినిమాలపైనే ఆసక్తి చూపనున్నట్లు కూడా ప్రభాస్ వెల్లడించారు. గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని నటుడిగా మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సవాల్తో కూడిన పాత్రలు ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో సినిమా పరిశ్రమలు ప్రాంతీయ సరిహద్దులను దాటుతున్నాయని వెల్లడించారు. విభిన్న కథలు, కథనాలతో అద్భుత సినిమాలు తెరకెక్కుతాయని కూడా తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు ప్రభాస్. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. అర్థవంతమైన కథలు, తాజా కథనాలు, వినూత్నమైన చిత్ర నిర్మాణానికి డిమాండ్ ఉందన్నారు.